హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సయ్యద్ రజియా ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మరి మీరు ఎలా ఉన్నారని అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఈరోజు ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. మనలో చాలామంది లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనప్పటికీ కూడా ఈ తెల్ల వెంట్రుకలతో చాలా సఫర్ అనేది అవుతూ ఉంటారండి. ఒకప్పుడు ముసలి వారికే మనము తెల్ల వెంట్రుకలను చూసేవాళ్ళము, కానీ ఈ జనరేషన్లో చిన్న పిల్లలకు కూడా తెల్ల వెంట్రుకలు అనేవి వస్తూ ఉన్నాయండి. ఇక అయితే తెల్లగా ఉన్న హెయిర్ని నల్లగా చేసుకోవడం కోసం మనం ఏం చేస్తామని షాప్కి వెళ్ళి షాప్లో కలర్ని తెచ్చుకుంటాము. ఆ షాప్స్లో దొరికే కలర్స్ అనేవి ఎన్నో కెమికల్స్ని యూస్ చేసి ప్రిపేర్ అనేది చేస్తారండి. అవి మనము యూస్ చేయడం వల్ల మనకైతే ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయండి. అందరికీ ఇది తెలియక షాప్లలో దొరికే హెయిర్ డైర్స్ని తెచ్చుకొని ఇక అయితే కలర్ అనేది వేసుకుంటూ ఉంటారండి. నేను ఇప్పుడు ఇంట్లోనే ఒక న్యాచురల్ హెయిర్ డైయర్ని ప్రిపేర్ చేస్తున్నానండి. నేను దీనిలో ఎటువంటి కెమికల్స్ని యూస్ చేయలేదు. ఓన్లీ ఇంట్లో దొరికే వాటితోనే నేను ఈ హెయిర్ డైయర్ని ప్రిపేర్ చేసి చూపిస్తానండి. ఈ న్యాచురల్ హెయిర్ డైయర్ ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్ ఏమిటంటే కరివేపాకండి. మీకైతే ఆల్రెడీ అందరికీ తెలుసండి, ఈ కరివేపాకును మనము వంటలలో విరివిగా ఉపయోగిస్తూ ఉంటామండి. అటువంటి కరివేపాకును నేను హెయిర్ డైయర్ని ప్రిపేర్ చేయడానికి ఉపయోగిస్తున్నానండి. అదేనండి మన తెల్ల వెంట్రుకలను నల్లగా చేసుకోవడం కోసం అయితే ఉపయోగిస్తున్నాము. ఫస్ట్ అయితే ఈ కరివేపాకును మనము హెయిర్ డైయర్లో ఉపయోగించడం వల్ల ఎటువంటి బెనిఫిట్స్ అనేవి ఉంటాయంటే, ఈ కరివేపాకు అనేది మనకు జుట్టు పెరుగుదలకు ఎంతో ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ మనకు ఈ కరివేపాకులో యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండటం వల్ల చుండ్రు వంటి సమస్యలను కూడా ఇది చాలా బాగా తగ్గిస్తుందండి. కాబట్టి ఈ కరివేపాకును యూస్ చేస్తే మనకైతే జుట్టు అనేది చాలా బాగా పెరుగుతుందండి. మనం ఈ కరివేపాకును ఒక కడాయిలో వేసుకొని ఈ కరివేపాకు అనేది బాగా నల్లగా అయిపోయేంత వరకు మనమైతే బాగా వేయించుకోవాలండి. ఈ విధంగా కరివేపాకు అనేది బాగా నల్లగా అయిన తర్వాత మనం దానిలోనికి ఒక స్పూన్ అనేది కలోంజీ సీడ్స్ అనేది యాడ్ చేయాలండి. ఈ కలోంజీ సీడ్స్ని యాడ్ చేసి మనము దీనిని కూడా బాగా వేయించుకోవాలండి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనం అనేది స్టవ్ను బంద్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనము ఎవరికైనా ఈ కలోంజీ గురించి తెలియకపోతే నేనైతే దీని గురించి చెప్తానండి. ఇవి సేమ్ నువ్వులు, నల్ల నువ్వులు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగానే ఉంటాయండి. దీని యొక్క బెనిఫిట్స్ ఏమిటంటే జుట్టు పొడిబారటం, వెంట్రుకలు ఊడిపోవటం, రంగు మారటం వంటి లక్షణాలు కనిపిస్తే మనము ఈ కలోంజీ నూనెను తలకు మర్దన చేసుకుంటే మనకైతే ఈ జుట్టు పొడిబారటం, వెంట్రుకలు లారిపోవడం, రంగు మారటం ఇటువంటి లక్షణాలన్నీ మనకైతే తగ్గిపోతాయండి. అలాగే వెంట్రుకలను నల్లగా చేసే లక్షణం కూడా దీనికైతే కలోంజీ సీడ్స్కి అయితే ఉందండి. అటువంటి ఇంగ్రీడియంట్ను మనము ఈ హెయిర్ డైయర్లో ఉపయోగిస్తున్నామండి. ఈ యొక్క కలోంజీ సీడ్స్ వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి. అవన్నీ చెప్పుకుంటూ పోతే ఒక లాంగ్ వీడియోని చేయాలండి. కాబట్టి చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయండి కలోంజీ సీడ్స్ని ఉపయోగించడం వల్ల. ఈ విధంగా మనము కలోంజీ సీడ్స్ని యాడ్ చేసి వీటిని కూడా బాగా నల్లగా అయ్యేంత వరకు అయితే మనము వేయించుకోవాలండి. ఇకైతే మనము స్టవ్ను బంద్ చేసి కొద్దిసేపు అయితే చల్లారనివ్వాలి. నెక్స్ట్ అయితే నేను ఇక్కడ కలోంజీ సీడ్స్ను మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఈ కలోంజీ సీడ్స్ అనేవి మనకు డిమార్ట్లో కంపల్సరీగా అవైలబుల్లో ఉంటాయండి. మీకు షాప్లలో దొరకకపోతే డిమార్ట్కి వెళ్ళండి. డిమార్ట్కి వెళ్తే మీకైతే ఈ కలోంజీ సీడ్స్ అనేవి దొరుకుతాయండి. చూడండి, కలోంజీ 100 grams నేనైతే డిమార్ట్లోనే తెచ్చుకున్నానండి. మీకు ఎవరికైనా తెలియకపోతే తెలుస్తుందనే ఉద్దేశంతో అయితే చెప్తున్నాను. చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలకు వేసి మనమైతే మెత్తగా పొడి అనేది చేసుకోవాలండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా అయితే మెత్తగా అనేది చేసుకోవాలండి. ఇక్కడ చూడండి, నేను హ్యాండ్తో టచ్ చేస్తూ ఉంటేనే నా హ్యాండ్ మొత్తము నల్లగా మారిపోతుంది చూడండి. ఇప్పుడైతే మనము దీనిని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుందామండి. మనకు హెయిర్ ఎంత ఉంటే దానికి తగినంత మనము ఈ పౌడర్ను ఒక బౌల్లోకి వేసుకొని
మనమైతే యూస్ చేసుకోవాలండి. మనము హెయిర్ డ్రైయర్ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన థర్డ్ ఇంగ్రీడియంట్ ఏమిటంటే కొబ్బరి నూనె అండి. మనము ఈ పౌడర్ని ఒక బౌల్లోకి వేసుకొని తగినంత దానిలోనికి కొబ్బరి నూనెను యాడ్ చేసుకోవాలండి. మీకు ఎంత కొబ్బరి నూనె కావాలో అంత కొబ్బరి నూనె అయితే యాడ్ చేయండి. మీకు ఎక్కువ హెయిర్ ఉంటే ఎక్కువ పౌడరు అలాగే ఎక్కువ కొబ్బరి నూనె అనేది అవసరం అవుతుందండి. ఈ విధంగా మనము మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే మనము కొబ్బరి నూనెను యాడ్ చేసి బాగా మిక్స్ అనేది చేసుకోవాలండి. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత మనం 2 అవర్స్ అనేది ఎండలో పెట్టుకోవాలండి. ఎండలో పెట్టుకున్న తర్వాత మాత్రమే 2 అవర్స్ మనము వదిలేయాలండి. ఈ విధంగా వదిలేసిన తర్వాత మాత్రమే మనము హెయిర్కి ఈ కలర్ అనేది అప్లై చేయాలండి. మీరు ఒక 4 గంటలకు కలర్ను అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారనుకోండి, మీరైతే 2 మనము ఈ విధంగా అంతా కలిపేసి ఎండలో అనేది పెట్టేసుకోవాలండి. అలాగే వదిలేసేయాలి, కలిపి వదిలేయాలి 2 అవర్స్. ఆ 2 అవర్స్ తర్వాత మనం అనేది కలర్ అనేది వేసుకోవాలి. ఈ కలర్ వేసుకున్న తర్వాత మనమైతే 1 అవర్ వరకు అలాగే ఉంచుకోవాలండి. 1 అవర్ తర్వాత మనమైతే తలస్నానం అనేది చేయాలండి. కంపల్సరిగా 1 అవర్ మటుకు అప్లై చేసిన తర్వాత ఉంచుకోవాలండి. అప్పుడు మాత్రమే మనం మంచి రిజల్ట్స్ అనేది చూస్తామండి. మీరు కలర్ పట్టించి ఒక 5 మినిట్స్ ఉన్న తర్వాత తలస్నానం చేస్తే మీకు ఎటువంటి యూజ్ అనేది ఉండదండి. అట్లీస్ట్ 1 అవర్ వరకు అయితే మీరైతే వెయిట్ చేయాలండి. మీకు మార్నింగ్ టైమ్స్ వీలు కాకపోతే మీరు నైట్ టైమ్స్ ఈ కలర్ను అప్లై చేసుకొని హెడ్కి కవర్ను చుట్టేసుకొని ఇక అయితే రాత్రి పడుకొని మార్నింగే లేచి హెడ్ బాత్ అనేది చేస్తే మనకైతే మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయండి. ఇది రాత్రి మొత్తం పెట్టుకున్న ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవండి. మనము ఇంట్లో ఉపయోగించే న్యాచురల్ ఇంగ్రీడియంట్సే మనం యూస్ చేసాము కదండి. కొబ్బరి నూనె, నెక్స్ట్ కరివేపాకు, కలోంజీ సీడ్స్, ఈ 3 అనేది చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్నే మనం యూస్ చేసాము కాబట్టి రాత్రి మొత్తం పెట్టుకున్నప్పటికీ కూడా మీకు ఏమీ కాదండి. ఈ విధంగా మీరు నెలకు ఒక 3 సార్లు ఈ విధంగా ఈ కలర్ను అప్లై చేస్తే మీకు హెయిర్ అనేది పర్మనెంట్గా నల్లగా అనేది ఉంటుందండి. తెల్లగా మటుకు అస్సలు కాదండి. ఓకేనండి, మనము ఇంత సింపుల్గా అయితే న్యాచురల్గా ఇంట్లోనే హెయిర్ డ్రైయర్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఓకేనండి, మీకైతే నా వీడియో అనేది ఎంతగానో యూస్ అయ్యింది అని అనుకుంటున్నానండి. మరి అంత యూజ్ అయినటువంటి వీడియోకి మీరు ఏం చేయాలండి, ఒక చిన్న లైక్ ఇచ్చి నన్ను అయితే సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరిచ్చే ఆ చిన్న లైక్ మరిన్ని మంచి వీడియోస్ని తీయడానికి నాకు మోటివేషన్గా ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజుటి వీడియో అయితే ఇంతేనండి. మీకు నా వీడియో నచ్చితే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.